ప్రకారమే చర్యలు ఉంటాయి. నో అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చారి గారు ఈజ్ అ నేషనల్ అథారిటీ ఆన్ ఎవ్రీథింగ్ టు డూ విత్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. మీకు చెప్పాలి అంటే మన కేసీఆర్ అంత గొప్ప ఇంజనీర్ అంటే ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్, డ్యామ్స్ ఆర్ ఫర్ స్టోరింగ్ వాటర్, బ్యారేజెస్ ఫర్ రెగ్యులేటింగ్ వాటర్ ఫ్లో. సో బ్యారేజెస్ ఎక్కడ కూడా స్టోరేజ్ 2, 3, 4, 5 టీఎంసీల కంటే ఎక్కువ ఉండదు. డ్యామ్స్ లో స్టోరేజ్ వాటర్ ఉంటుంది. ఆయన బ్యారేజ్ కట్టి 16 టీఎంసీ వాటర్ స్టోర్ చేసి ఓహోహో గోదావరిలో జలకళ అని చెప్పి ఫోటోగ్రాఫ్ ఇచ్చుకొని ఏదో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసిండ్రు. బికాస్ ఆఫ్ దేర్ రాంగ్ యాక్షన్స్. నో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్. ఏదమ్మా స్టేట్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కొన్ని ఇన్వెస్టిగేషన్ పనులు చేసింది సార్. ఫౌండేషన్ ఇన్వెస్టిగేషన్, బ్యారేజ్ ఫౌండేషన్ చేసిండ్రు మన దాని రిపోర్ట్ ఏమైనా వచ్చిందా సార్ మనకి? సరే దానికి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు అన్నారం బ్యారేజ్ కూడా మేమేమన్నాం, మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, ఇది అన్నారం అండ్ సుందిల్లలో కూడా అదే ప్రమాదం ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ వాళ్ళు వీళ్ళందరూ కూడా ది కాషన్డ్ us. వీళ్ళు లేదు అలా నీళ్లు పెట్టి ఇట్లా చేయండి అట్లా చేయండి, ఉచిత సలహాలు, కాఫర్ డ్యామ్ కట్టండి అది చేయండి. ఇంతలో వాళ్ళు సలహా ఇచ్చేలో కూడా 2వ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, అంటే లీకులు డెవలప్ అయిపోయింది. దాంట్లో కూడా ఇప్పుడు వాటర్ వదిలిపెట్టేసినాం. ఓకే, సో బేసికల్లీ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, వే ఫార్వర్డ్ has been handed over to National Dam Safety Authority. కాళేశ్వరం ప్రాజెక్టు స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం అని చెప్పి మేము సరే అన్ని రికార్డులు కూడా స్పష్టంగా దానికే మరి ఇండికేటింగ్ ద సేమ్ థింగ్. రిటైర్డ్ జడ్జ్ ఎంక్వైరీ కూడా ఉంటుంది. మేము we have written to Chief Justice. They have replied that they will not be able to spare a sitting judge. ఇప్పుడు మేము మళ్ళీ చీఫ్ జస్టిస్ గారిని కోరడము, మరి నెక్స్ట్ సీక్వెన్స్ వీఆర్ జస్ట్ డిబేటింగ్ ఇన్ ద క్యాబినెట్ వాటర్. Sir, you had mentioned that the CAG report and even their own government's expert committee report about Kaleshwaram project not being viable. So, keeping that in mind, what is the future of Kaleshwaram project, and will this government look to make it bridge the gap, viability gaps? See, the way the amount of money they have spent on Kaleshwaram project is forever a burden on Telangana state. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు కట్టిన తీరు ఈ రాష్ట్రానికి శాశ్వతంగా గుదిబండ కాబోతుంది. ఒకటి మీకు చెప్తా, కొన్ని లెక్కలు మీకు చెప్తా. కాళేశ్వరం ప్రాజెక్ట్ నడిపిస్తే, ఇది సిఏజీ రిపోర్ట్, విలేకరులు జాగ్రత్త వినాలి, ఇది నడిపిస్తే యాన్యువల్ బర్డన్ ఫర్ ఎలక్ట్రిసిటీ బిల్ అలోన్ ఇస్ 10,000 crores. The financial burden after they have spent 1.47 lakh crores, వాళ్ళు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 9%, 10%, 11% లోన్స్ ఆ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. యాన్యువల్ ఇంట్రెస్ట్ బర్డన్, ఫైనాన్షియల్ బర్డన్ అలోన్ విల్ బి 15,000 crores. అంటే వాళ్ళు చేసిన ఘనకార్యానికి రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల బర్డన్ కాబోతున్నది. ఇట్ ఈస్ ఫర్ ఎవర్ ఎ బర్డన్ ద స్టేట్. ఇట్ ఈస్ కేసీఆర్ లెగసీ అది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిండు. ఇటువంటి మరి అన్వయబుల్ ప్రాజెక్ట్స్ కట్టని చెప్పి మేము మనం చేస్తున్నాం.